నన్ను సమాజంలో గురుస్థానంలో నిలబెట్టిన మా గురువుగారు శ్రీ దారపురెడ్డి రామ్మూర్తి గారి ఆశీస్సులతో गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। మాస్టర్లా ఉన్నారు. మాస్టర్ నమస్కారం అండి. మాస్టారు నన్ను గుర్తుపట్టలేదా మీరు? ఎవరు బాబు నువ్వు? చూపు మందగించింది, గుర్తుపట్టలేకపోతున్నాను. నేను సార్, మీ ఓల్డ్ స్టూడెంట్ గౌర్ నాయుడిని. ఓహో, సంతోషం. నాకు గుర్తు రావడం లేదు. ఏమి చేస్తున్నావు బాబు ఇప్పుడు? అంటే బతకడానికి ఏమి చేస్తున్నావు అని. నేను మీలాగే టీచర్ అయ్యాను మాస్టారు. వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట. నిజానికి నేను టీచర్ అవడానికి మీరే స్ఫూర్తి మాస్టారు. అదేంటి, అదెలా? బహుశా మీకు గుర్తుండి ఉండకపోవచ్చు. మన క్లాస్లో నా చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్తాను వినండి మాస్టారు. మాస్టారు ఒకసారి ఏం జరిగిందంటే, రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి మాస్టర్. ఒకసారి ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ ఒకడు ఖరీదైన వాచ్ పట్టుకుని వచ్చాడు. అది చూడగానే ఎలాగైనా ఆ వాచ్ దొంగతనం చేయాలనిపించింది. వాడు తన వాచ్ చూసి మురిసిపోతుంటే నాకు సమయం ఎప్పుడు దొరుకుద్దా, ఆ వాచ్ని ఎలా కాజేద్దామా అని ఆలోచిస్తున్నాను. నా అదృష్టం బాగుంది. ఇంటర్వెల్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అంతా పొలోమంటూ బయటికి వెళ్ళారు. నేను ఒక్కడినే క్లాస్ రూమ్లో ఉన్నాను. చుట్టూ చూశాను, ఎవరూ లేరు. నెమ్మదిగా వెళ్ళి వాడి బ్యాగులోంచి వాచ్ తీసి నా చెవులు పెట్టుకుని పరిగెత్తుకుంటూ బయటికి పారిపోయాను. ఇంటర్వెల్ తర్వాత రూమ్కి వచ్చిన నా ఫ్రెండ్ వాచ్ కోసం బ్యాగ్ అంతా వెతికాడు. అందులో ఉంటే కదా, అది నా జేబులో ఉంది. వాడు లబోదీబోమన్నాడు. మాస్టర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు మీరే మా క్లాస్ టీచర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చేసిన పని బాగులేదురా. వాడి వాచి ఎవరు తీశారు? మిమ్మల్ని ఏమీ అనను, ఇచ్చేయండి. మీరు ఎంత గద్దించినా ఆ వాచ్ ఇవ్వడానికి నాకు మనసు ఒప్పలేదు. మీరు స్టూడెంట్స్ అందరినీ ఒక సర్కిల్ షేప్లో నిలబడమని చెప్పారు. మా క్లాస్ రూమ్ తలుపులు, కిటికీలు మొత్తం క్లోజ్ చేయించారు. అందరినీ గట్టిగా కళ్ళు మూసుకోమని చెప్పారు. అందరూ గట్టిగా కళ్ళు మూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. మేమంతా కళ్ళు మూసుకున్నాక మీరు ఒక్కొక్కరి జేబు వెతకడం మొదలుపెట్టారు.
నా వంతు వచ్చింది. నా గుండె ఆగినంత పని అయింది. నా జేబులో వాచ్ దొరికింది. నా పని అయిపోయిందనుకున్నాను. నా పరువు పోయిందనుకున్నాను. కానీ ఆశ్చర్యం, మీరు నన్ను ఏమీ అనలేదు. చెకింగ్ అక్కడితో ఆపకుండా మిగిలిన వాళ్ళ జేబులు కూడా చెక్ చేశారు. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. కళ్ళు తెరవండి, వాచ్ దొరికింది. వాచి దొరికింది, కళ్ళు తెరవండి అన్నారు. అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు. నన్ను పట్టుకుని 4 తగిలించడం లేదు. నలుగురిలో నా గౌరవాన్ని కాపాడారు మాస్టర్ మీరు. మీరు ఆ రోజే నన్ను దొంగ అనే ముద్ర వేసి ఉంటే నేను నిజంగా దొంగగా మారిపోయేవాడినేమో. అలా మీరు నన్ను రక్షించారు మాస్టారు. నాలో మార్పు తెచ్చింది ఆ రోజు జరిగిన ఎపిసోడే. కనీసం మీరు నన్ను పక్కకు తీసుకుని పోయి కూడా మందలించలేదు. నాకు నేనుగా మారిపోయేలా చేశారు మీరు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మాస్టారు? కానీ నా దగ్గర వాచి దొరికాక కూడా నన్ను ఎందుకు మందలించలేదు? ఇప్పటికీ నాకు జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది మాస్టారు. అలా ఎందుకు చేశారు మాస్టారు? ఇప్పటికైనా చెప్పరా ప్లీజ్. నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుందిరా అబ్బాయి. వాచి నువ్వు తీసావన్న సంగతి ఇప్పటికీ నాకు తెలీదు. ఏమంటున్నారు మాస్టారు? ఒరేయ్, మీరు నా పిల్లలరా, నా బిడ్డలరా. టీచరు పిల్లలను ప్రేమతో చూసుకుంటూ భయము భక్తులు అలవడేటట్లుగా పిల్లలను మార్చుతూ పాఠాలు చెప్పాలి. అందరి జేబులు చెక్ చేశాను. నీ దగ్గర వాచి దొరికాక నీ మొహం చూసి నిన్ను మందలిస్తే ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడి దొంగ అనేదే నాకు గుర్తొస్తుంది. ఫలితముగా బోధనలో వివక్షకు, నీ పట్ల నా ప్రవర్తనలో మార్పుకు కారణం కావచ్చు. అందుకేరా అబ్బాయి, నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచి దొరికిందనే సంగతి నాకు తెలియకుండా ఉండటం కోసం నేను కూడా కళ్ళు మూసుకొని అందరి జేబులు చెక్ చేశాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అను పలుకులు ఇలలోన నిలిపిన గురుదేవులకు వందనాలు, మరి చందనాలు, వందనాలు, అభినందనాలు.